దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. సో అంటే ఓవరాల్గా నేను కొన్ని ఫిగర్స్ చెప్తాను. ఓవరాల్గా తెలంగాణ ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది స్పందన చాలా ఇంపార్టెంట్. మీరు కూడా వినండి, పుల్లారావు గారు ప్లస్ శరత్ గారు. నా దగ్గర కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అంటే దీని ప్రకారం 2024లో తెలంగాణలో నమోదైన కేసెస్ 2023 కంటే 43% అధికంగా నమోదయ్యాయి. 1950 కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదయ్యాయి. ఇంతకుముందు 2023లో కేవలం 1360 కేసులు, అంటే 43% ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పెరిగింది. అంటే డ్రగ్ కల్చర్ ఏ విధంగా విస్తరిస్తుందో ఒకటి అర్థం చేసుకోవచ్చు. రెండవది, తెలంగాణ పాపులేషన్లో 9% మంది ఏదో రకమైన డ్రగ్ అంటే గాంజా అనుకోండి, బంగ్ అనుకోండి, చరస్ అనుకోండి, ఇది తీసుకునే అలవాటు, ఇటువంటివి తీసుకునే అలవాటు మొత్తం పాపులేషన్లో 9% మందికి ఉందట. అంటే గంజాయి, బంగ్, చరస్ లాంటివి కూడా, అంటే కొకైన్ అవనే కాదు. సో మొత్తం 29 లక్షల మంది డ్రగ్ యూజర్స్ లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళు డ్రగ్ తీసుకున్నారు. చాలా ఆందోళనకరం. ప్లస్ 10 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో 2.79 లక్షల మంది డ్రగ్ యూజ్ చేస్తున్నారట. ఇది చాలా ఆందోళనకరం స్పందన. ప్లస్ డ్రగ్ అడిక్ట్స్ అంటే ఇంజెక్షన్ ద్వారా అయినా డ్రగ్ తీసుకునే వాళ్ళు తెలంగాణలో 64,000 మంది ఉన్నారు, ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్. ఇది ప్రతి 5గురిలో తెలంగాణలో ఒకళ్ళు ఉన్నారు. సో ఈ డాటా చాలా ఆందోళనకరం. రెండవది, మొత్తం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇన్ని కేసులు నమోదైతే 2024లో కన్విక్ట్ అయింది కేవలం 6 మాత్రమే. అంటే జైలు శిక్ష దాకా ఇప్పుడు 1900 కేసులు నమోదయ్యాయి 2024లో, కానీ 2024లో కన్విక్ట్ అయింది కేవలం 6. అండ్ 2023లో కన్విక్ట్ అయింది కేవలం 14 మంది. అంటే వాళ్ళ కేసు బుక్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు, కేసు బుక్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్లాగే మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకుంటే కనుక సౌత్ ఇండియా డ్రగ్ యూజర్స్లో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తం డ్రగ్ అడిక్ట్స్లో 2.5% మంది మన దగ్గర తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ ఇవన్నీ కూడా ఎన్డీపీఎస్ కేసెస్ ఎక్కువ ఉంటే, ఆ తర్వాత తెలంగాణలో గంజాయి సీజర్స్ కానీ అరెస్ట్ కానీ టాప్ 5 to 7 స్టేట్స్లో ఉన్నాయి. పంజాబ్ హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్రైమ్ రేటు 38.5% ఉంటే తెలంగాణలో 10 నుంచి 12% ఉంది. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ కూడా. 2024లో ఎన్డీపీఎస్ కేసెస్ 1950 నమోదైంది. 6,331 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 4,682 మందిని అరెస్ట్ చేశారు. 2023లో 1,360 కేసులు. కన్విక్షన్స్ మాత్రం కేవలం 6, 14 ఇట్లా ఉన్న పరిస్థితి. సో శరత్ గారు అండ్ పుల్లారావు గారు,